అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ పేరు దేవధర్మం. చాలా కాలం క్రితం కాశీరాజుకు పట్టపు రాణిసే ఇద్దరు కొడుకులు కలిగారు. రాజువారికి మహింసాసుడని, చంద్రకుమారుడు అని పేర్లు పెట్టాడు. మహింసాసుడు బోధిసత్వుడు, చంద్రకుమారుడు పసివాడుగా ఉండగానే తల్లి తీరని వ్యాధి సోకి హఠాత్తుగా చనిపోయింది. అప్పుడు రాజు మరొక భార్యను పెళ్లాడి ఆమెను పట్టపురాణిని చేశాడు. ఆమె రాజుకు ప్రేమపాత్రురాలుగాను అనుకూలవతిగాను ఉంటూ కాలక్రమేణా తాను కూడా ఒక అందమైన పిల్లవాణ్ణి కన్నది. వారికి సూర్యకుమారుడు అని నామకరణం చేశారు. రాజు ఒకనాడు ఈ పుత్రుణ్ణి చూసి ఎంతగానో సంతోషించి పట్టపురాణితో, నీ కొడుక్కు ఏదైనా వరం ఇస్తాను, కోరుకో అన్నాడు. మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు. అయితే ఇప్పుడు కాదు, నాకు కోరాలనిపించినప్పుడు వరం అడిగి పుచ్చుకుంటాను అన్నది పట్టపురాణి. కొంతకాలానికి సూర్యకుమారుడు యుక్తవయస్కుడయ్యాడు. అప్పుడు పట్టపురాణి రాజుతో, నా కొడుకు పుట్టినప్పుడు వరం ఇస్తానన్నారు, జ్ఞాపకం ఉందా అంది. ఇప్పుడు మాట చెల్లించి నా కొడుక్కి రాజ్యం ఇవ్వండి అన్నది. అగ్నిజ్వాలలలాగా ప్రకాశించే పెద్ద కొడుకులిద్దరుండగా నీ కొడుక్కి రాజ్యం ఇవ్వటం ఏ ధర్మము అంగీకరించదు, అది సాధ్యం కాదు అన్నాడు రాజు. రాణి ఆగ్రహం చెందింది, కానీ అప్పటికేమీ మాట్లాడకుండా మౌనం వహించింది. ఆమె తన పెద్ద కొడుకులకు హాని చేయవచ్చునని రాజుకు అనుమానం కలిగింది. ఆయన ఒకనాడు మహింసాసుని, చంద్రకుమారుణ్ణి చేరపిలిచి, అబ్బాయిలు, ముగ్గురు అబ్బాయిలు, నేను సూర్యకుమారుడు పుట్టిన సమయంలో మీ పినతల్లికి ఒక వరం ఇస్తానన్నాను. ఆమె ఇప్పుడు సూర్యకుమారుడికి రాజ్యం ఇవ్వమని కోరుతున్నది. నేను అందుకు అంగీకరించలేదు. అయితే దురాశ ప్రళయాంతకమైనది. అది రాజకుటుంబంలో మరింత హాని కలిగిస్తుంది. ఆమె మీకు ఏదన్నా కీడు చేయవచ్చు. అందుచేత మీరు వెంటనే అరణ్యాలకు వెళ్ళి నేను కన్ను మూశాక తిరిగి వచ్చి ఈ రాజ్యం ఏలుకోండి అని చెప్పాడు. ఇదేమీ సూర్యకుమారుడు ఎరగడు. ఒకనాడు తన అన్నలు చెప్పా పెట్టకుండా రాజభవనం దిగి ఎక్కడికో ప్రయాణం అవుతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. అన్నలతో పాటు బయలుదేరాడు. ముగ్గురు అన్నదమ్ములు కొన్నాళ్ళు హిమాలయాల మీదకు వెళ్ళారు. బోధిసత్వుడు దారికి ఎడంగా ఉన్న ఒక చెట్టు కింద కూర్చొని సూర్యకుమారుడితో, తమ్ముడు, ఆ కనిపించే కొలనులోకి వెళ్ళి స్నానం చేసి దాహం తీర్చుకొని మా ఇద్దరికి తాగటానికి తామరాకులలో నీళ్లు పట్టుకురా అన్నాడు. ఆ కొలను ఒక జలరాక్షసుడైన యక్షుడిది. కుబేరుడు దాన్ని ఆ జలరాక్షసుడికిచ్చి దేవధర్మం ఎరిగిన వారిని విడిచిపుచ్చమని, అది తెలియని వాళ్ళు ఎవరైనా కొలనులో దిగితే వారిని భక్షించమని, కొలనులోకి దిగని వారి జోలికి పోవద్దని చెప్పాడు. అది మొదలు ఆ యక్షుడు కొలనులో దిగిన ప్రతి మనిషిని దేవధర్మం ఏమిటి అని అడిగి చెప్పలేని వారిని భక్షిస్తూ వస్తున్నాడు. అందుచేత సూర్యకుమారుడు కొలనులోకి దిగగానే ఆ యక్షుడు అతన్ని అడ్డుకొని, నీకు దేవధర్మం తెలుసునా అని అడిగాడు. తెలుసు, దేవధర్మం అంటే ఆకాశంలో వెలుగుతున్న సూర్యచంద్రులు అన్నాడు సూర్యకుమారుడు. నీకు దేవధర్మం తెలియదు అని యక్షుడు సూర్యకుమారుడిని కొలను లోపల ఉన్న తన నివాసానికి తీసుకుపోయి అక్కడ ఉంచాడు. సూర్యకుమారుడు ఎంతకీ రాకపోవడం చూసి బోధిసత్వుడు చంద్రకుమారుణ్ణి కొలంలోకి పంపాడు. యక్షుడు అతన్ని కూడా పట్టుకుని, నీకు దేవధర్మం ఏం తెలుసునా అని అడిగాడు. దేవధర్మం అంటే 4 దిశలు అన్నాడు చంద్రకుమారుడు. నీకు దేవధర్మం తెలియదు అని చెప్పి యక్షుణ్ణి అతన్ని కూడా తీసుకుపోయి తన నివాసంలో ఉంచాడు. చంద్రకుమారుడు కూడా ఎంతకు రాకపోయేసరికి దేవసత్వుడికి అనుమానం కలిగింది. ఏదో విపత్తు సంభవించి ఉంటుందనుకొని తానే స్వయంగా బయలుదేరి కొలను దగ్గరికి వచ్చాడు. అక్కడ 2 మనుషులు కొలనులోకి దిగిన అడుగుజాడలు కనిపించాయి, కానీ అందులో నుంచి బయటకు వచ్చిన జాడ కనిపించలేదు. ఇందులో ఎవరో రాక్షసుడున్నాడు కాబోలు అనుకుని బోధిసత్వుడు చుట్టుపక్కల పరిశీలించి చూసి కత్తి దూసి చేతబట్టుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు.
అతను నీటిలోకి దిగకపోవటం చూసి జలరాక్షసుడైన యక్షుడు ఆటవిక రూపంలో అతని ముందుకు వచ్చి, మహాశయ, నీటిలోకి దిగి హాయిగా స్నానం చేసి దప్పిక తీర్చుకోక ఒడ్డున ఎందుకలా అనుమానంతో నిలబడి ఉన్నావు అని అడిగాడు. ఈ కొలనుకు అధిపతి అయిన యక్షరాక్షసుడు ఈ మనిషి అయి ఉంటాడని బోధిసత్వుడికి అనుమానం కలిగింది. నా తమ్ములను పట్టుకుపోయినది నువ్వేగా అని ఆయన్ని అడిగాడు. అవును, వాళ్ళను పట్టుకుపోయింది నేనే అన్నాడు యక్షుడు. ఎందుకలా చేశావు అని బోధిసత్వుడు అడిగాడు. ఈ కొలంలో దిగేవారు నాకు అధీనులవుతారు అన్నాడు యక్షుడు. కొలంలో దిగిన ప్రతివాడు నీకు లోబడవలసిందేనా అని అడిగాడు బోధిసత్వుడు. దేవధర్మం తెలిసిన వాళ్ళు తప్ప అందరూ నా అధీనంలోనే ఉంటారు నీకు అని అన్నాడు యక్షుడు. నీకు దేవధర్మం కావాలంటే నేను చెప్పగలను అన్నాడు బోధిసత్వుడు. అయితే చెప్పు అన్నాడు యక్షుడు ఉత్సాహంగా. అభిమానము, నిందాభయము, శుభకర్మము, సత్యము, శాంతము గల సత్పురుషి అభిమానము, నిందాభయము, శుభకర్మము, సత్యము, శాంతము గల సత్పురుషుడి ధర్మమే దేవధర్మం అన్నాడు బోధిసత్వుడు. యక్షుడు ఈ మాటకి ఎంతో తృప్తిపడి బోధిసత్వుడికి సత్కారాలు చేసి, నాకు నీపై అనుగ్రహం కలిగినది. నీ తమ్ములలో ఒకరిని తిరిగిస్తాను. ఎవరిని తీసుకురమ్మంటావు అన్నాడు. నా చిన్న తమ్ముణ్ణి తీసుకురా అన్నాడు బోధిసత్వుడు. పండితుడా, నీకు దేవధర్మం తెలుసునే గాని దాన్ని అమలుపరచటం తెలియదు అన్నాడు యక్షుడు. అలాగా, ఆ మాట ఎలా చెప్పగలిగావు అని బోధిసత్వుడు అడగగా, చిన్నగా నవ్వుతూ, నీ తమ్ములలో పెద్దవాణ్ణి వదిలి చిన్నవాణ్ణి అడగటంలో పెద్దవాడికి గౌరవం లేకుండా చేస్తున్నావు అన్నాడు యక్షుడు. యక్షుడా, నేను దేవధర్మాన్ని ఆచరించేవాణ్ణి కనుకనే అలా కోరాను. నా చిన్న తమ్ముడు కారణంగానే నేను అరణ్యాలకు రావటం జరిగినది. అతడి తల్లి మా తండ్రిని రాజ్యం అడిగింది. మా క్షేమం కోరి మా తండ్రి మమ్మల్ని వనానికి పంపాడు. ఇతను లేకుండా నేను మా రాజ్యానికి తిరిగిపోయి వాణ్ణి ఎవరో యక్షుడు మింగేశాడంటే భావ్యమవుతుందా? లోకం నన్ను నిందించదా? పైగా నా పెద్ద తమ్ముడు నేను ఒకే తల్లి బిడ్డలం. చిన్న తమ్ముడు పినతల్లి కొడుకు. అందువల్ల అతన్ని సజీవుణ్ణి చేయటమే అన్ని విధాల ధర్మం అన్నాడు బోధిసత్వుడు. నీకు దేవధర్మం తెలియటమే కాదు, అనుభవం కూడాను అని యక్షుడు చంద్రకుమారుణ్ణి, సూర్యకుమారుణ్ణి తీసుకువచ్చి బోధిసత్వుడికిచ్చాడు. కొంతకాలం గడిచాక ముసలిరాజు చనిపోయినట్టు తెలిసింది. బోధిసత్వుడు తన తమ్ములిద్దరితోనూ తన దేశానికి తిరిగి వెళ్ళి రాజ్యాభిషేకం చేసుకుని తన తమ్ములైన చంద్రకుమారుణ్ణి యువరాజుగాను, సూర్యకుమారుణ్ణి సేనాపతిగాను నియమించి రాజ్యపాలన చేశాడు. బేతాళ కథ ఒకటి ఇప్పుడు చెప్పుకుందాం. శశికళ నిర్ణయం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు దృఢచిత్తుడివి అనడంలో నాకు ఇసుమంత అనుమానం లేదు గాని ఎలాంటి నిర్ణయంతో ఇలా శ్రమ పడుతున్నావో మాత్రం అంతుపట్టడం లేదు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చెప్పడం కష్టం. మరీ ఉద్వేగపూరిత మనస్కులై ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి అసంబద్ధంగానూ ఉంటాయి. విగత జీవుడైన కాబోయే భర్తను పునర్జీవితుణ్ణి చేయించుకోవడంలో ఉద్వేగానికి లోనై ఘోర తప్పిదం చేసిన శశికళ అనే వధువు కథ ఇప్పుడు చెప్తాను విను. మాణిక్యాపురి రాజ్యంలో జగన్నాథపురం అనే గ్రామానికి చెందిన జక్కన్న అనే కుర్రవాడికి చదువు పట్ల ధ్యాస, కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస మెండుగా ఉండేవి. అయితే వాడి తండ్రి రంగదాసు కొడుకును చదివించలేకపోయాడు. ఎందుకంటే అతను చేసేది కొండరాళ్లను భవన నిర్మాణాలకు అనుగుణంగా మలిచే పని. జక్కన్న తల్లి అనారోగ్యంతో లేవలేని స్థితి ఏర్పడింది. జక్కన్న తల్లికి సేవ చేస్తూ వంట చేసి మధ్యాహ్నం తండ్రి పని చేసే చోటికి తిండి తీసుకువెళ్ళాలి. ఆ తర్వాత తండ్రికి పనిలో సాయపడాలి. చదువు మీద ధ్యాస చంపుకోలేక ఎలాగైనా చదివి తీరాలన్న పట్టుదలతో జక్కన్న
జక్కన్న కొనాడు ఎవరితోనూ చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వారం రోజుల పాటు ఎక్కడెక్కడో తిరిగాడు. 8వ రోజు మధ్యాహ్నం వాడు ఒక వాగు గట్టు మీద చెట్టు కింద కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా కాపాడండి కాపాడండి అన్న కేకలు వినిపించాయి. జక్కన్న అటువైపు తిరిగి చూశాడు. కుర్రవాడొకడు ప్రాణాలకు కొట్టుమిట్టాడుతూ వాగులో కొట్టుకుపోతున్నాడు. జక్కన్న ఒక్క గెంతున వెళ్ళి చేయి అందించి అతడి అతి ప్రయత్నం మీద వాణ్ణి గట్టుపైకి లాగాడు. వాగులో నీళ్లు తాగటానికి వంగి కాలు జారి పడిపోయిన ఈతరాని ఆ కుర్రవాడి పేరు నవనీతుడు. వాడు ఇంటి నుంచి పారిపోయి వచ్చినవాడే. అయితే పారిపోయి వచ్చింది చదువుకోమని తల్లిదండ్రులు బలవంతం చేసినందుకు. పరస్పర పరిచయాల తర్వాత ఇద్దరూ కలిసి చేతివృత్తుల వారి వద్ద పనులు చేస్తూ కడుపు నింపుకోసాగారు. ఇద్దరు క్రమంగా విడదీయరాని మిత్రులయ్యారు. ఇన్ని కష్టాలలోనూ జక్కన్న పలు గురువులను ఆశ్రయించి అచంచలమైన దీక్షతో మిత్రుడు నవనీతుడు రకరకాల పనులు చేస్తూ అందించిన ఆర్థిక సాయంతో అనేక విద్యలు నేర్చుకున్నాడు. కానీ ఎన్ని విద్యలు నేర్చినా పరకాయ ప్రవేశ విద్యతో సాటిరాదని అతడిలో తీవ్రమైన అసంతృప్తి ఉండేది. అతడు ఒకనాడు నవనీతుడితో, నాకు చిన్నప్పటి నుంచి పరకాయ ప్రవేశ విద్యను నేర్చుకోవాలని ఉన్నది. 20 ఏళ్ళవుతున్నా అది సాధ్యపడలేదు. ఆ విద్య ఇప్పుడు ఆదిమూల సిద్ధుడికి మాత్రమే తెలుసునని విన్నాను. ఆయన వింధ్యాటవి మధ్య మకరందవనంలో తపస్సు చేసుకుంటున్నాడట. నువ్వు వస్తావా? ఆయన వద్దకు వెళ్దాం అన్నాడు. నవనీతుడు అందుకు అంగీకరించటంతో ఇరువురూ కలిసి చాలా రోజులు ప్రయాణం చేసి మకరందవనంలో ప్రవేశించి ఆదిమూల సిద్ధుడి కుటీరాన్ని సమీపించారు. మిత్రులిద్దరూ ధ్యాన నిమగ్నుడై ఉన్న సిద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. సిద్ధుడు కొంతసేపటికి కళ్ళు తెరిచి ఆశీర్వదించగానే జక్కన్న తన మనసులోని కోరికను విన్నవించాడు. అది నెరవేరదు, తిరిగి వెళ్ళవచ్చు అన్నాడు సిద్ధుడు కటువుగా. మామూలు మనుషుల చేతుల్లో అద్భుత శక్తులు దుర్వినియోగం అవుతున్నాయన్నది సిద్ధుడి నమ్మకం. అందువల్ల తనకు తెలిసిన ఆ విద్యను మరెవరికీ బోధించకూడదని, అది తనతో అంతమైపోయినా పర్వాలేదని అనుకున్నాడు. మహాత్మా అద్భుత విద్యను అపాత్రదానం చేయకూడదన్నది తమ మనోగతం కావచ్చు. అయినా ఇంత దూరం వచ్చాం గనక కొంతకాలం తమ సేవలో తరించే భాగ్యాన్నైనా ప్రసాదించండి అన్నాడు జక్కన్న. సిద్ధుడు అంగీకార సూచనంగా మౌనం వహించడంతో మిత్రులిద్దరూ ఆ క్షణం నుంచి భక్తిభావంతో కుటీరాన్ని శుభ్రం చేయడం, కందమూలాలు ఫలాలు సేకరించి రావటం వంటి పనులు చేయసాగారు. ఆ విధంగా 3 నెలలు గడిచిపోయాయి. ఒకనాడు సూర్యోదయం అవుతుండగా సిద్ధుడు మిత్రులిద్దరినీ చేరవిలిచి, నా జీవయాత్ర పరిసమాప్తమయ్యే ఘడియ ఆసన్నమైనది. నాకు మాత్రమే తెలిసిన పరకాయ ప్రవేశ విద్య నాతోనే అంతమైపోవడం భావ్యం కాదు. అందువల్ల జక్కన్నకు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాను. అది దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత కూడా మీకు అప్పగిస్తున్నాను. ఆ తర్వాత అంతా భగవదేచ్ఛ అంటూ నవనీతుడి కేసి చూశాడు. ఆ తర్వాత ఆయన జక్కన్న చెవిలో మంత్రం ఉపదేశించి తుదిశ్వాస విడిచాడు. మిత్రులిద్దరూ తిరుగు ప్రయాణమై కొన్నాళ్లకు మార్గమధ్యంలో హస్తగిరి అనే నగరానికి వచ్చారు. నగర ప్రజలు విచార వదనాలతో ఉండడం చూసి కారణం అడిగాడు. నగరపాలకుడు రత్నభూషణుడి ఏకైక సంతానం సుధాముడు. తను స్వారీ చేస్తున్న గుర్రం బెదిరి కొండచర్య నుంచి పడదోయడంతో సుధాముడు హఠాన్మరణం పాలయ్యాడు. పుత్రశోకంతో తల్లిదండ్రులు స్పృహ కోల్పోయారు. సంగతి తెలియగానే నువ్వు పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి సుధాముడి శరీరంలో ప్రవేశించు అన్నాడు నవనీతుడు జక్కన్నతో.
అది ఈ సమస్యకు పరిష్కారం ఎలా అవుతుంది? ఎప్పటికైనా ఆ శరీరాన్ని వదలక తప్పదు కదా అన్నాడు జక్కన్న అనుమానంగా. దుర్ఘటన హఠాత్తుగా జరిగినప్పుడే దుఃఖం భరించరానిదిగా ఉంటుంది. అది పునరావృతం అయినప్పుడు దుఃఖభారం అంతగా ఉండదు. కాబట్టి ఇప్పుడు మంచివారైన సుధాముడి తల్లిదండ్రులు ప్రాణాలు కాపాడటమే మన కర్తవ్యం అన్నాడు నవనీతుడు. జక్కన్న మరేమీ మాట్లాడకుండా తను విగత జీవుడై పడి ఉన్నప్పుడు తన శరీరం చెడిపోకుండా ఉండటానికి వీలుగా సిద్ధుడు ఇచ్చిన నిత్య వసంత మూలికను నమిలాడు. ఆ తరువాత కాలభైరవ ఆలయానికి వెళ్ళి వెనుక ఉన్న గోతిలో పడుకొని పరకాయ ప్రవేశ మంత్రం జపించి తన శరీరాన్ని వదిలి సుధాముడి శరీరంలో ప్రవేశించాడు. నవనీతుడు జక్కన్న శరీరాన్ని పొదల మాటున దాచాడు. సుధాముడి శరీరంలో కదలిక రావటంతో అందరూ సంతోషించారు. కొడుకు ప్రాణాలతో ఉన్నాడని తెలియగానే సుధాముడి తల్లిదండ్రులు లేచి కూర్చున్నారు. అయితే సుధాముడిగా మారిన తరువాత జక్కన్న జీవితంలో పెనుమార్పు వచ్చింది. అంతకు ముందెప్పుడు కడుపు నిండా తిండికి కూడా నోచుకోని జక్కన్నకు పంచభక్ష పరమాన్నాలతో షడ్రసోపేత భోజనం ధరించడానికి ఖరీదైన వస్తువులు, ఆభరణాలు, పవలించడానికి పట్టుపరుపులు సమకూరాయి. చెప్పిన పనులన్నీ చేయడానికి సేవకులు, అన్నిటికన్నా మించి అంతకు ముందే అనుకున్నట్టు ఆ ఊరి వర్తక ప్రముఖుడి కుమార్తె శశికళతో వివాహం కూడా నిశ్చయమైంది. ఒకరోజు సాయంకాలం ఎప్పటిలా సంకేత ప్రదేశంలో కలుసుకున్న జక్కన్నకు ఇక నువ్వు సుధాముడి శరీరం నుంచి బయటకు వచ్చేయ్ అని సూచించాడు నవనీతుడు. నేను నేర్చిన విద్యల లక్ష్యమే సుఖాలను అనుభవించడం కదా. అద్భుతమైన పరకాయ ప్రవేశ విద్య ద్వారా అరుదైన సుఖాలు అమరాయి. వాటిని ఎలా వదులుకోను అంటూ మిత్రుడి సలహాను పెడచెవిన పెట్టాడు జక్కన్న. క్రమంగా జక్కన్న స్వార్థానికి తోడు అహంకారం పెరగడంతో అందరితో దురుసుగా ప్రవర్తించసాగాడు. తండ్రి మానసిక క్షోభకు గురయ్యాడు కానీ కొడుకునేమీ అనలేక ఊరుకున్నాడు. శశికళతో వివాహానికి 3 రోజులే ఉందనగా సుధాముడు నగర వీధిలో రథాన్ని అతివేగంగా నడిపించి వృద్ధుడైన రాజబంధువు మరణానికి కారకుడయ్యాడు. రాజభటులు అతన్ని రాజ సమక్షానికి తీసుకెళ్లారు. విచారణ జరిపించిన రాజు అతడికి మరణదండన విధించడంతో పాటు అతడి తండ్రిని నగరపాలకుడి పదవి నుంచి తొలగించాడు. సుధాముడి రూపంలో ఉన్న జక్కన్న మొదట కంగారు పడినప్పటికీ సుధాముడి శరీరాన్ని వదిలిపెట్టడానికి ఇది మంచి అవకాశం అనుకున్నాడు. ఉరికంబం ఎక్కించగానే మంత్రం పఠించి శరీరం నుంచి నిష్క్రమించాడు. వరుడుగా నిశ్చయించబడిన సుధాముడు మరణదండనకు గురి కావడంతో శశికళ పట్టరాని దుఃఖంతో తాను ప్రాణత్యాగానికి పూనుకున్నది. ఆ సంగతి తెలిసిన నవనీతుడు ఆమెను కలుసుకుని, నీ కాబోయే భర్త మరణించలేదు, నిజానికి అతడు సుధాముడు కాదు అంటూ జరిగినదంతా వివరించాడు. ఇప్పుడు నా భర్త ఎక్కడున్నాడు అని అడిగింది శశికళ. అతడిప్పుడు నిన్ననే మరణించిన పొరుగురి వర్తకుడి కుమారుడు శివదత్తుడి శరీరంలో వర్తకుడి కుమారుడు శివదత్తుడి శరీరంలో ఉన్నాడు అన్నాడు నవనీతుడు. అద్భుత శక్తిని పరచగలడని సిద్ధుడు అనుమానించినట్లే జరిగిపోయినది కదా, మరి దీనికి తరుణోపాయం లేదా అని అడిగింది శశికళ. ఉన్నది. జక్కన్న దారి తప్పినప్పుడు అతన్ని నిలువరించగల మంత్రాన్ని సిద్ధుడు నాకు ఉపదేశించాడు. దాని ద్వారా ప్రస్తుతం శివదత్తుడి శరీరంలో ఉన్న జక్కన్న ప్రాణాలను బయటకు తెప్పించి నువ్వు కోరిన శరీరంలోకి పెట్టగలను. దాంతో అతడికున్న మంత్రమహిమ కూడా నశిస్తుంది. సుధాముడు, జక్కన్న వీరిద్దరిలో ఎవరిని పునర్జీవితుణ్ణి చెయ్యాలో చెప్పు అన్నాడు నవనీతుడు. జక్కన్న ప్రాణాన్ని అతడి శరీరంలోనే ప్రవేశపెట్టు. అతన్ని భర్తగా స్వీకరించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు అన్నది శశికళ. నవనీతుడు మంత్రప్రయోగంతో జక్కన్న శరీరంలో కదలిక వచ్చింది. కొంతసేపటికి లేచి కూర్చొని చుట్టుపక్కల కలియజూసి, జక్కన్న, మంచి పని చేశావు మిత్రమా అని నవనీతుణ్ణి అభినందించి, నన్ను క్షమించు అంటూ శశికళ చేయి పట్టుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి
రాజా, శశికళ ధనవంతుడైన సుధాముణ్ణి వదిలి నిరుపేద అయిన జక్కన్నను కోరుకోవడం బుద్ధిహీనత కాదా? సుధాముడితో వివాహానికి నిశ్చయించబడిన తను జక్కన్న చేయి పట్టడానికి నిర్ణయించడం ధర్మసమ్మతమవుతుందా? అది ఆమె అవివేకానికి, చపల చిత్తానికి, తొందరపాటుకి నిదర్శనం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ధనికులు పేదలు అన్న భేదం శాశ్వతమైనది కాదు. ఓడలు బళ్ళవడం, బళ్ళు ఓడలవడం సర్వసాధారణమైన విషయం. విద్యావంతుడైన జక్కన్నకు నూతన సంపాదనా మార్గాలు వెతుక్కోవడం కష్టం కాదు. పైగా అది ఇక్కడ సమస్య కాదు. శశికళకు వివాహం నిశ్చయమైంది. సుధాముడి రూపంలో ఉన్న జక్కన్నతో కానీ సుధాముడితో కాదు. ఎంతకంటే శరీరం కన్నా ప్రధానమైనది ప్రాణం. ఆ ప్రాణం జక్కన్నది. అతడి ప్రాణం వేరొక శరీరంలో ఉన్నప్పుడు పరిస్థితుల ప్రభావంతో అతడి ప్రవర్తన దారి తప్పిందే కానీ స్వశరీరంలో ఉన్నప్పుడు అలాంటి ప్రమాదానికి అవకాశం ఉండదు. ఇవన్నీ ఆలోచించడం వల్లే శశికళ జక్కన్నను కోరుకున్నది. ఇందులో అవివేకం, తొందరపాటు ఏమీ లేవు. అది ఏమాత్రం ధర్మవిరుద్ధమైన నిర్ణయం కాదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా